గురుగారు చాలా బాధతో ఈ వీడియో చేయాల్సి వస్తుంది. రాజమండ్రి ఆర్ట్స్ కాలేజ్ లో మా డిగ్రీ క్లాస్మేట్ అయిన దాసరి మణికుమార్ అరుణాచలంలో ఇడుకు పిల్లయ్యార్ టెంపుల్ లో అక్కడ గుహలా ఉండే ఇరుకైన రాతి మార్గంలోకి వెళ్లి లోపల స్ట్రక్ అయ్యి కొంచెం ఉక్కిరి బిక్కిరి శ్వాస తీసుకోవడం చాలా ఇబ్బంది అయింది. హాస్పిటల్ తీసుకెళ్లి చనిపోయాడంట. ఈ విషయం తెలిసాక మా బ్యాచ్ అందరికి నమ్మడమే చాలా కష్టంగా అనిపించింది. ఎందుకంటే మణికుమార్ కాలేజ్ టైంలో మనకు తెలుసు కాబట్టి చాలా సింపుల్ గా ఉండేవాడు. అందరితో ఎంతో బాగా మాట్లాడేవాడు. ఎవరిని బాధ పెట్టాలని గానీ ఇబ్బంది పెట్టాలని కానీ ఆలోచనలు ఎప్పుడు ఉండేవి కాదు. ఎలాంటి కల్మషం లేని మనిషి. మనన్న అని మేము పిలిచిన ఎంతో బాగా రెస్పాండ్ అయ్యేవాడు. మా జానన్న, సురేష్, మణికుమార్ వీళ్ళు ముగ్గురు చిన్నప్పటి నుంచి ఇంకా క్లోజ్ ఫ్రెండ్స్. అలాంటి మంచి మనిషి మన మధ్యలో లేడు అన్న విషయం తెలిస్తేనే మనకు డైజెస్ట్ చేసుకోవడం చాలా కష్టంగా అనిపిస్తుంది. ఒక విషయం ఏంటంటే ఈ గుడి దగ్గర ఇలాంటి ఇన్సిడెంట్లు ఎప్పుడు జరగలేదని చెప్తున్నారు. కాకపోతే ఇలాంటి ఇన్సిడెంట్లు ఎప్పుడు ఒకసారి జరుగుతాయి. కాబట్టి మోక్ష మార్గం గుండా వెళ్లే వాళ్ళు కొంచెం కాన్ఫిడెంట్ గా ఉన్న వాళ్ళు మాత్రమే వెళ్ళాలి. అదని గురువు గారు ఆర్ట్స్ కాలేజ్ లో మా డిగ్రీ బ్యాచ్ తరపున మన మణికుమార్ అన్న ఆత్మకు శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. కుటుంబ సభ్యులు కూడా ఈ బాధను తట్టుకునే ధైర్యం వాళ్ళకి రావాలని కోరుకుంటున్నాము. ఇక ఉంటారండి గురుగారు చాలా బాధతో ఈ వీడియో చేయాల్సి వస్తుంది. రాజమండ్రి ఆర్ట్స్ కాలేజ్ లో మా డిగ్రీ క్లాస్మేట్ అయిన దాసరి మణికుమార్ అరుణాచలంలో ఇడుకు పిల్లయ్యార్ టెంపుల్ లో అక్కడ గుహలా ఉండే ఇరుకైన రాతి మార్గంలోకి వెళ్లి లోపల స్ట్రక్ అయ్యి కొంచెం ఉక్కిరి బిక్కిరి శ్వాస తీసుకోవడం చాలా ఇబ్బంది అయింది. హాస్పిటల్ తీసుకెళ్లి చనిపోయాడంట. ఈ విషయం తెలిసాక మా బ్యాచ్ అందరికి నమ్మడమే చాలా కష్టంగా అనిపించింది. ఎందుకంటే మణికుమార్ కాలేజ్ టైంలో మనకు తెలుసు కాబట్టి చాలా సింపుల్ గా ఉండేవాడు. అందరితో ఎంతో బాగా మాట్లాడేవాడు. ఎవరిని బాధ పెట్టాలని గానీ ఇబ్బంది పెట్టాలని కానీ ఆలోచనలు ఎప్పుడు ఉండేవి కాదు. ఎలాంటి కల్మషం లేని మనిషి. మనన్న అని మేము పిలిచిన ఎంతో బాగా రెస్పాండ్ అయ్యేవాడు. మా జానన్న, సురేష్, మణికుమార్ వీళ్ళు ముగ్గురు చిన్నప్పటి నుంచి ఇంకా క్లోజ్ ఫ్రెండ్స్. అలాంటి మంచి మనిషి మన మధ్యలో లేడు అన్న విషయం తెలిస్తేనే మనకు డైజెస్ట్ చేసుకోవడం చాలా కష్టంగా అనిపిస్తుంది. ఒక విషయం ఏంటంటే ఈ గుడి దగ్గర ఇలాంటి ఇన్సిడెంట్లు ఎప్పుడు జరగలేదని చెప్తున్నారు. కాకపోతే ఇలాంటి ఇన్సిడెంట్లు ఎప్పుడు ఒకసారి జరుగుతాయి. కాబట్టి మోక్ష మార్గం గుండా వెళ్లే వాళ్ళు కొంచెం కాన్ఫిడెంట్ గా ఉన్న వాళ్ళు మాత్రమే వెళ్ళాలి. అదని గురువు గారు ఆర్ట్స్ కాలేజ్ లో మా డిగ్రీ బ్యాచ్ తరపున మన మణికుమార్ అన్న ఆత్మకు శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. కుటుంబ సభ్యులు కూడా ఈ బాధను తట్టుకునే ధైర్యం వాళ్ళకి రావాలని కోరుకుంటున్నాము. ఇక ఉంటారండి గురుగారు.